సార్ నమస్తే సార్. నమస్తే అండి. అనిల్ గారు, ఈ రిలయన్స్ జియో వాళ్ళు సేవింగ్స్ ప్రో అనే ఒక కాన్సెప్ట్ మీద అకౌంట్లో ఐడియల్గా పడి ఉన్న అమౌంట్ని వీళ్ళు మ్యూచువల్ ఫండ్స్లోకి షిఫ్ట్ చేసి సో దాని మీద మనకి రిటర్న్స్ వచ్చే విధంగా ప్లాన్ చేయబోతున్నట్టు కూడా నిన్న మొన్న సోషల్ మీడియాలో కొన్ని ఆర్టికల్స్ కూడా చదివాను. సో రిలయన్స్ జియో సేవింగ్స్ ప్రో గురించి డీటెయిల్డ్గా తెలియజేయగలరు? ఫస్ట్ థింగ్ వచ్చేసి రిలయన్స్ జియో ఈ సేవింగ్స్ ప్రో అకౌంట్ అనేది జియో పేమెంట్స్ బ్యాంక్. పేమెంట్స్ బ్యాంక్ అనే కొత్త కేటగిరీ ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇండియాలో ఆర్బీఐ మొదలుపెట్టింది. దీనికి ఏంటంటే రెగ్యులర్గా ఒక బ్రాంచ్ అంటూ ఉండదు. మీరు ఇంపార్టెంట్ ఏంటంటే ₹1,00,000 వరకే ఒక అకౌంట్ హోల్డర్ అందులో ఉంచుకోవడం కానీ డిపాజిట్లు కానీ చేయగలుగుతారు. దిస్ ఈజ్ ప్యూర్లీ ఆన్లైన్ బ్యాంకింగ్ సిస్టమ్ మోస్ట్లీ. సో ఇక్కడ ఏంటంటే ఒక పాస్బుక్ లాంటిది ఏమీ ఉండదు. ఎన్ఆర్ఐలు కానీ వేరే వాళ్ళకు డిపాజిట్ చేయడానికి ఉండదు. డిజిటల్ పేమెంట్స్ని ఎంకరేజ్ చేయడానికి, చిన్న మొత్తాల్లో పేమెంట్స్ చేయడానికి ఈ పేమెంట్స్ బ్యాంక్ అన్నమాట. అందులో చిన్న ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ ఏంటంటే ఈ జియో వాళ్ళు తీసుకొచ్చారు సేవింగ్స్ ప్రో అని. ఇక్కడ ఏంటంటే ఆటో స్వీపింగ్ మెకానిజం ద్వారా మన దగ్గర అకౌంట్లో ఉన్న డబ్బులు, బ్యాంక్ అకౌంట్లో, ఈ పేమెంట్ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బుల్ని ఓవర్ నైట్ ఫండ్స్లో షిఫ్ట్ చేస్తారనమాట. మ్యూచువల్ ఫండ్స్లో డెట్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్ అంటాం. లిక్విడ్ ఫండ్లో కూడా ఓవర్ నైట్ ఫండ్స్ అంటే లోయెస్ట్ రిస్కీ, అంటే ఒకరోజు 2 రోజులు వితిన్ ద 15 డేస్లో ఎక్స్పైరీ అయ్యే ఫండ్స్ ఉంటాయి, బాండ్స్ ఉంటాయి. అందులోనే ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ని ఓవర్ నైట్ ఫండ్స్ అంటాము. అందులో ఈ యాప్ ద్వారా ఈ అకౌంట్లో హోల్డర్ ఉన్న డబ్బులు అందులోకి ఇన్వెస్ట్ అవుతాయి. మనకు డబ్బులు కావాలంటే ఇన్స్టెంట్గా కావాలంటే ఫండ్ నుంచి విత్డ్రా చేసుకొని ఇన్స్టెంట్గా ఇచ్చే ఆప్షన్ జియో ఇస్తుందన్నమాట. సో దేర్ బై ఏంటంటే జనరల్గా ఇట్లాంటి పేమెంట్ బ్యాంకుల్లో పెడితే 2-2.5% మనకి అందులో ఉన్న డబ్బుల మీద ఇంట్రెస్ట్ వస్తుంది. అలా కాకుండా ఓవర్ నైట్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్లో పెట్టడం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ ఆటో స్వీపింగ్ నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. నీ దగ్గర అకౌంట్లో డబ్బులు ఉంటే వాళ్ళు అట్లా స్వీప్ చేస్తారనమాట, అటువైపు మళ్ళీ ఇస్తారు. దానివల్ల 5.5 నుంచి 6.5% నీకు యాన్యువల్ రిటర్న్స్ వరకు అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. అంటే ఏంటంటే ఇంతకుముందు వస్తున్న దానికన్నా డబల్ అమౌంట్ నీకు దీని ద్వారా బ్యాంక్ అకౌంట్లో డబ్బులుంటే వస్తాయన్నమాట. సో ఇదేంటంటే ఈ కాన్సెప్ట్ అనేది ఒక అంటే ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ ఇది పేమెంట్స్ బ్యాంక్కి, బట్ వెరీ గుడ్ కాన్సెప్ట్. ఇంతకుముందు కూడా కొన్ని మ్యూచువల్ ఫండ్స్ మన సేవింగ్స్లో అకౌంట్ ఉన్న రెగ్యులర్ బ్యాంక్లో ఉన్న అకౌంట్లకు కూడా ఈ ఆటో స్వీపింగ్ మెకానిజం ఇచ్చారు. కొన్ని కంపెనీస్ కూడా ఏంటంటే డైరెక్ట్ శాలరీ నీ అకౌంట్లో వేస్తే నీకు కనెక్టెడ్ ఉంటుంది కాబట్టి ఖర్చు అవుతుంది కాబట్టి కొన్ని కంపెనీస్ ఏం చేశాయంటే నీ అమౌంట్ని డైరెక్ట్గా ఒక మ్యూచువల్ ఫండ్లో, లిక్విడ్ ఫండ్లో ఇస్తున్నారు. దేర్ బై ఏంటంటే బై డిఫాల్ట్ నువ్వు ఇన్వెస్ట్మెంట్ మోడ్లో నీ అకౌంట్లో డబ్బులు వస్తాయి. అక్కడి నుంచి ఎంత కావాలంటే అంత విత్డ్రా చేసుకునే ఆప్షన్ ఇస్తున్నారు. సో దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు దట్, బట్ ఇట్ ఇస్ అందరికీ కూడా చిన్న అకౌంట్ ₹1,00,000 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకు కూడా రిలయన్స్ అనేది ఈ సేవింగ్స్ ప్రోతో కొత్త ఇన్నోవేషన్ తీసుకొచ్చి బాటమ్ ఆఫ్ ద పిరమిడ్లో అందరికీ కూడా డబ్బులు సేవింగ్స్ వాల్యూ, నువ్వు అందులో డబ్బులు పెడితే నీకు ఎఫ్డీకి దగ్గరలో రిటర్న్స్ వస్తాయి అని ఎంకరేజ్ చేస్తుంది. ఇది ఒక మంచి స్కీమే. అండ్ వాళ్ళకి ఎనీహో జియో మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఉంది. ఇది ఆటోమేటికల్ లింక్ టు వాళ్ళ జియో మ్యూచువల్ ఫండ్. అటు వాళ్ళకు బిజినెస్ పెరుగుతుంది, సైమల్టేనియస్లీ వినియోగదారులకు సేవింగ్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళ పేమెంట్ బ్యాంక్ వాళ్ళకు కూడా డబ్బులు ఐడియల్గా ఉండకుండా కొంచెం రిటర్న్స్ కూడా మళ్ళీ ఇంపార్టెంట్ ఏంటంటే వస్తాయి, సేఫ్టీగా వస్తాయి. సేఫ్టీ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది ఏదో ఈక్విటీ ఫండ్లోనో లేకపోతే లాంగ్ టర్మ్ బాండ్స్లో అస్సలు పెట్టరు. లోయెస్ట్ టైం పీరియడ్ ఉన్న బాండ్స్లో పెట్టడం వల్ల ఎటువంటి రిస్క్ లేకుండా, క్యాపిటల్ అస్సలు ఎటువంటి వైపు రిస్క్ ఉండదు. అండ్ అంత తక్కువ పీరియడ్లో డిఫాల్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇక్కడున్న మరొక మంచి విషయం ఏంటంటే, అంటే ఎవరికైతే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టలేకపోతున్నాం అన్న ఫీల్ అవుతుంటారో, దాని మీద నాలెడ్జ్ లేదని బాధపడుతుంటారో, అంటే కొంత రిమోట్ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ నుంచి కూడా దే కెన్ పార్టిసిపేట్ ఇన్ టు ద మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్. తప్పకుండా. యాక్చువల్లీ ఏంటంటే ఇది ఒక ఫోలియో క్రియేట్ అవుతుంది. నీకు కావాల్సిన కేవైసీ అన్నీ కూడా అవుతాయి కాబట్టి చిన్న మొత్తంలో స్టార్ట్ చేసే అవకాశాలు, అంటే మీకు మ్యూచువల్ ఫండ్ని అలవాటు చేయబోతోంది ఈ జియో పేమెంట్స్ బ్యాంక్ ఈ సేవింగ్స్ ప్రో ద్వారా. దో ఇట్ ఈస్ ఫర్ లిక్విడ్ ఫండ్స్కి అయినా సరే ఒక్కసారి అలవాటు పడ్డ ప్రాణం మంచి విషయాలకు ఏవైనా సరే కంటిన్యూ చేస్తుంది కాబట్టి. సో దీనివల్ల వినియోగదారులు మ్యూచువల్ ఫండ్స్ ఇంకా ఎక్కువ, ఎస్పెషల్లీ బాటమ్ ఆఫ్ ద పీరియడ్లో చిన్న అమౌంట్ ₹500, ₹1,000, ₹2,000 ఎస్ఐపీలు కూడా పెరిగే అవకాశం ఉంది. బికాజ్ వాళ్ళకి ఆల్రెడీ దీనివల్ల ఆల్రెడీ కేవైసీ అయిపోతుంది, యాక్సెస్ ఈజీ ఉంటుంది. ఇది వాళ్ళ జియో మ్యూచువల్ ఫండ్ ఏదైతే వచ్చిందో, జియో BlackRock మ్యూచువల్ ఫండ్, వాళ్ళ మ్యూచువల్ ఫండ్కి క్లయింట్స్ని పెంచుకునే మార్గము అండ్
ఏయుఎం పెంచుకునే మార్గాన్ని జియో వాళ్ళ వాళ్ళ ఎకో సిస్టంలోనే బిల్డ్ చేసుకుని వాళ్ళ క్లయింట్ బేస్ బాగా స్ట్రాంగ్ చేసుకుంటున్నారు. సో వాళ్ళు అంటే దే డోంట్ మైండ్ లిక్విడ్ ఫండ్ రూపంలో వచ్చినా పర్లేదు, డబ్బులు అనేది వాళ్ళ దగ్గర ఉంటే ఏంటంటే స్లోగా ఇన్వెస్టర్స్ని ఈక్విటీ వైపు మళ్లించవచ్చు అనే వాళ్ళ ప్రయత్నం అయితే మంచిది. అండ్ ఇన్వెస్టర్స్ కూడా లాభమే, ఎవరైతే కొత్త ఇన్వెస్టర్స్ ఉన్నారో పేమెంట్స్ బ్యాంక్ వాడుతున్నారో వాళ్ళకి ఇది కూడా లాభమే అండి. సో మొత్తానికి ఇప్పటి వరకు ఏదో అంటారు ఏదో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీ ఏదో మార్కెట్లో మన టెర్మినాలజీ ఉంది కదా. అవును. సో అటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి రిలయన్స్ జియో పుణ్యమా అని సో దే ఆల్సో పార్టిసిపేటెడ్ ఇన్ టు ద ఇన్వెస్ట్మెంట్స్ రెవెన్యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ అండి.